ఇంటర్నేషనల్ కంపెనీ అయినటువంటి బ్లాక్ రాక్ అండ్ ఇండియన్ బిజినెస్ టైకూన్ రిలయన్స్ జియో ముఖేష్ అంబానీ వీళ్ళిద్దరూ సంయుక్తంగా మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో కూడా రాబోతున్నారు. సో ఎలా ఉండబోతోంది వీళ్ళ ఇద్దరి మార్క్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్ పైన? అవునండి, మీరు చెప్పిన మాట వాస్తవం. సో మనకి ఇప్పుడు జియో అండ్ బ్లాక్ రాక్ వీళ్ళిద్దరూ కలిసి ఒక జేవీ జాయింట్ వెంచర్ లాగా మన ఇండియాలోకి అయితే అడుగులు పెడుతున్నారు. 2023 జూలైలో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టారు. సో మనకి 2025 గతంలో మనకు ఒక సెబీ నుంచి అప్రూవల్ వచ్చింది. ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 3 రకాల డెట్ ఫండ్స్ని రిలీజ్ చేశారు. ఓవర్ నైట్ లిక్విడ్ ఇటువంటి కొన్ని డెట్ ఫండ్స్ని కూడా రిలీజ్ చేశారు. సహజంగా ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ కొత్తగా మొదలవుతున్నప్పుడు వాళ్ళు డెట్ ఫండ్స్ని సహజంగా ముందు రిలీజ్ చేస్తారు. సో ఆ మూడింటి నుంచే 17,000 కోట్లు పైపెచ్చే ఇప్పటి వరకు కలెక్షన్ అయితే డెట్ బేస్ ఫండ్స్లోకి, ఈక్విటీ కాదు డెట్ ఫండ్స్లోకి అయితే కలెక్షన్ జరిగింది. సహజంగా ఇన్స్టిట్యూషన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుంది డెట్ ఫండ్స్లో. దాదాపుగా 67,000 మందికి పైపెచ్చు రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా డెట్ ఫండ్స్ని కొన్నారు. బట్ ఇక్కడ మనకి బ్లాక్ రాక్ గతంలోనే మన ఇండియాలో కూడా ఆల్రెడీ వచ్చింది. గతంలో డిఎస్పీ బ్లాక్ రాక్ అని చెప్పేసి మార్కెట్లో సర్క్యులేట్ అయింది. ఆ తర్వాత రకరకాల ఇష్యూస్ వల్ల అది పోవటము, మళ్ళీ ఇప్పుడు ఇండియాలోకి జియో తోటి బ్లాక్ రాక్ అనేది అడుగులు పెడుతుంది. సో బేసిక్గా బ్లాక్ రాక్ అనేది బై డిఫాల్ట్ ఇట్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. వాళ్ళ ఏయుఎంఏ దాదాపుగా $11 ట్రిలియన్ ఉంటుంది. వాళ్ళు చాలా పెద్ద సైజు. మన ఇండియన్ ఎకానమీ సైజ్తో పోలిస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 2x 3x సైజులోనే వాళ్ళ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది.